మంచి శ్లోక మాత్రమే మంచి వక్త అవ్వగలుగుతారు. మంచి శ్లోక అనేది ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, దాన్ని అందరూ చూస్తున్నారు, నేను ఎంత మాట్లాడుతున్నా అనేటువంటి విధానాన్ని చూస్తున్నారు. అందరూ చదువుతారు. ఆత్మకూరులో ఈ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ స్టూడెంట్లు కొంత చదవడంలో అంత ప్రత్యేకత ఉందనే విషయం బయటికి రావాలి. రైట్? ప్రిపేర్ అవుతున్నారా? 10th ప్రిపేర్ అవుతున్నా? అన్ని క్లాస్ చదువుతానే మొత్తం రిజల్ట్ వస్తా 10/10 వస్తారా? మీకు 10/10 వస్తే మంచి గిఫ్ట్ ఇచ్చిపోతారు. దీనికి రావాలంటే మీ అందరూ 10/10 ఉండాలి. Count the heartbeat of the patient. Try counting our own heartbeat. Practice on keep so index and middle fingers on ఏది చదివింది? హార్ట్ బీట్ అనేది ఎదుటి వ్యక్తికి అర్థమైందా? స్పీడ్గా పోతున్నావు, స్పీడ్గా పోవడము నీకు లాంగ్వేజ్ పట్టు కావాలంటే స్పీడ్ కాదు, దానికి ఫుల్ స్టాప్ కామా ఉంటుంది. అక్కడ ఆగి ముందుకుపోతే నడుస్తుంది. లెట్ us స్టడీ హౌ దీస్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ యువర్ బాడీ. ఎట్లంటున్నా? లెట్ us స్టడీ. మనం చెప్పుకున్నది ఎదుటి వ్యక్తికి అర్థం కాదు. లెట్ us స్టడీ హౌ దీస్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ అవర్ బాడీ. ట్రాన్స్పోర్టెడ్ ఇన్ అవర్ బాడీ. ఈ ట్రాన్స్పోర్ట్ అవర్ బాడీ కాడ ఏమంటే ఆగిపోవాలి. ఈ ట్రాన్స్పోర్ట్ ఎందుకు మనం ఇంగ్లీషు మనం స్కూల్లో మాట్లాడేలా ఉంటుంది, హైదరాబాద్ పోతే ఒకలా ఉంటుంది, బాంబేకి పోతే ఢిల్లీకి పోతే ప్రపంచం పోతే ఉంటుంది. దీనంతా ఫాస్ట్ కల్చర్ ఎట్లా ఉంటుందో అట్లా లాంగ్వేజ్ కూడా మన ప్రొనౌన్సియేషన్ బట్టే ఉంటుంది. ఏం చిన్న ఈ ప్రొనౌన్సియేషన్ పర్ఫెక్ట్ కావాలంటే ఒకటే ఒక మంత్రం, మీ లెక్చరర్ మీ టీచర్ లిప్స్ చూడడం మాత్రమే సాధ్యం. సాధ్యం కాదు. అప్పుడప్పుడు మీరు చదివేటప్పుడు మా టీచర్ లేకపోతే అర్థం చూపిస్తుంది. నేను 2 కూడా ఓకే చలో.